హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు పూరి కలెక్షన్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తాయి. ఇవాళ మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చూద్దాము. ఫస్ట్ మనం సింపుల్ బ్లాక్ బీడ్స్ చూద్దాము. ఫస్ట్ టైప్ వచ్చేసి ఇలా సింపుల్ స్టార్ పోల్కి ఇచ్చేసి సైడ్స్ వచ్చేసి పర్ల్స్ ఇచ్చేసి స్వరోస్కి పర్ల్స్ దానికి క్యాప్స్ వేసాము. వెనకాల వచ్చేసి ఎస్ హుక్ వచ్చేస్తుంది. పోల్కి అని తెలియడానికి వెనకాల చూడండి స్టోన్ కటింగ్ అర్థమైపోతుంది, స్టార్ షేప్లో ఉంటుంది. ఇది ఒక బ్లాక్ బీడ్స్ అండి. నెక్స్ట్ది వచ్చేసి ఇది 10 mm స్వరోస్కీ పర్ల్ అండి. కట్టుతీగతో చుట్టేసాము. వెనకాల వచ్చేసి ఇలా ఎస్ హుక్ వేసాము. సింపుల్ అండి ఇప్పుడు చూపించేవన్నీ. నెక్స్ట్ ఇది ఒక సీజెడ్ బాల్ వస్తుంది. సైడ్స్ వచ్చేసి ఇలా స్మాల్ బాల్స్ వేసాము. మైక్రో గోల్డ్ పాలిష్ బాల్స్ వేసాము. బ్యాక్ సైడ్ ఇలా ఎస్ హుక్ వచ్చేస్తుంది. ఎస్ హుక్ వచ్చేసి నార్మల్ ఎస్ హుక్ అండి. మీకు క్వాలిటీది కావాలి అని ఇన్ఫామ్ చేసినా కానీ మేము క్వాలిటీ ఎస్ హుక్ వేసి ఇస్తాము, మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతుంది. ఇది వచ్చేసి మధ్యలో క్రాకల్ బీడ్ అండి. ఇది ఈ సైడ్స్ వచ్చేసి ఇది క్యాప్స్ అండి, డిఫరెంట్ క్యాప్. ఇది చూడండి చాలా బాగుంది. అండ్ సైడ్స్ వచ్చేసి సేమ్ అలానే మైక్రోగోల్డ్ పాలిష్ బాల్స్ వేసాము. వెనకాల సేమ్ ఎస్సుక్ వచ్చేస్తుంది. ఈ 4 వచ్చేసి సేమ్ ప్రైస్ ఉంటుందండి. ప్రైజెస్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంటుంది చూడండి. ఈ 4 వచ్చేసి కొంచెం గ్రాండ్ లుక్ వచ్చేలా ప్లాన్ చేశానండి. ఇది వచ్చేసి జీజే పాలిష్ పెండెంట్ అండి. చూడండి చాలా బాగుంది, షైనింగ్ సేమ్ డైమండ్ ఫినిష్లా అనిపిస్తుంది. వెనకాల చూడండి ఇట్లా సైడ్స్ ఇలా కట్టుతీగతో చుట్టేసామండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఎస్సుక్ చెప్పాను కదండి. ఎస్సుక్ ఇది నార్మల్ ఎస్సుక్. ఈ ఫెల్స్ మీకు చాలా లైఫ్ టైం కావాలి ఎస్సుక్ మీద అని అంటే కనుక మేము ఎక్స్ట్రా ఛార్జ్ చేసి మంచి మైక్రోగోల్డ్ పాలిష్ కలర్ పోనిది వేసిస్తామండి ఎస్సుక్. ఇది వచ్చేసి ఫ్రెష్ వాటర్ పర్ల్స్ అండి. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి చూడండి. ఇది గోల్డెన్, పింక్, ఇది బ్లాక్ కాదు గ్రే కలర్, వైట్, అన్నీ 8 mm అండి. ఇలా కట్టుతీగతో అల్లేసామండి. చూడండి నీట్ వర్క్ వచ్చేస్తుంది. పైన దీన్ని హైలైట్ చేయడం కోసం ఇలా 2 లైన్ వేసామండి. ఇది లాంగ్ వస్తుందండి, 20 inches ఉంటుంది. ఇప్పుడు దాకా నేను చూపించినవన్నీ 16 to 18 inches ఉంటాయండి. లాంగ్ వస్తుంది చూడండి. లాంగ్ బ్లాక్ బీడ్స్ శారీస్ మీదకి, హాఫ్ శారీస్ మీదకి, ఇప్పుడు హాఫ్ శారీస్ కూడా వేసుకుంటున్నారు కదండి అందరూ. ఆ హాఫ్ శారీస్ మీదకి ఆరల్స్ సింపుల్గా ఉన్న డ్రెస్సెస్ మీదకి కూడా ఇలా గ్రాండ్ లుక్లో ఒక బ్లాక్ బీడ్ వేస్తే సెట్ అయిపోతుందండి. ఇది కూడా గమనించండి. ఇది ఒక సింపుల్ లాకెట్, రూబీ కలర్ లాకెట్. సైడ్స్ వచ్చేసి ఇలా స్వరోస్కి 6 mm పర్ల్స్ వేసాము. క్యాప్స్ ఇచ్చేసాము. ఎండింగ్లో కట్టుతీగతో చుట్టేసామండి. వెనకాల వచ్చేసి సేమ్ అలానే ఎస్ హుక్. ఇది వచ్చేసి ఇవి నక్షీ బాల్స్ అండి. ఫ్లవర్ షేప్లో ఇలా నక్షీ బాల్. మధ్యలో వచ్చేసి 8 mm స్వరోస్కి అండి. మధ్యలో కూడా ఇలా చిన్న మైక్రోగోల్డ్ పాలిష్ బాల్స్ ఇచ్చేసాం మధ్యలో ఎండింగ్లో. అండ్ కట్టుతీగతో అల్లేసాము లాస్ట్లో. బ్లాక్ బీడ్స్ చూడండి ఎంత బాగుందో. నైస్ ఫినిషింగ్ వచ్చేస్తుందండి. సేమ్ అలానే అన్నిట్లాగానే ఎస్ హుక్ అండి. ఆర్ఎల్స్ మీకు ఏదైనా మార్చాలి అంటే ఎస్ హుక్ దగ్గర నేను క్వాలిటీది మీకు వేసి ఇవ్వగలనండి. జస్ట్ వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి. ఇప్పటిదాకా మనం నార్మల్ బ్లాక్ బీడ్స్లో మోడల్స్ చూసాం కదండి. ఇప్పుడు కట్టుతీగలో మోడల్స్ చూద్దామండి. 3 మోడల్స్. ఫస్ట్ మోడల్ వచ్చేసి ఇలా కెంపు పుట్టా స్టోన్ లాకెట్ అండి, పీకాక్ లాకెట్. దీని చుట్టూతా కూడా గుత్తుపూసలు వచ్చేస్తాయి.
బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది లాకెట్కి. అండ్ పైన వచ్చేసి చిన్న స్వరోస్కి పర్ల్ ఇచ్చామండి హెడ్ దగ్గర. ఇదంతా కట్టుతీగతో చేసిన రెడీమేడ్ కట్టుతీగతో చేసిన బ్లాక్ బీడ్స్ అండి ఇవి. హ్యాండ్మేడ్ కూడా ఉంటాయండి మన దగ్గర. లాస్ట్లో చూపిస్తాను మీకు, వీడియోని లాస్ట్ దాకా చూడండి. ఈ పుట్టా స్టోన్, ఈ రూబీ పింక్ అండ్ గ్రీన్ పుట్టా స్టోన్ మ్యాచ్ అయ్యేటట్టు ఇలా ఇక్కడ బీడ్స్ వేసానండి. ఒపాక్యూ బీడ్స్, స్వరోస్కి పర్ల్స్ వేసాను టూ ప్లేసెస్లో. వెనకాల వచ్చేసి అడ్జస్ట్మెంట్ కోసం ఇలా 4 హోల్ హుక్, ఎండింగ్స్లో కూడా ఇలా స్వరోస్కి పర్ల్ ఇచ్చేసానండి. ఇలా వస్తుందండి ఈ మోడల్ కంప్లీట్ లుక్ ఇది. సెకండ్ మోడల్ వచ్చేసి కట్టుతీగలో ఇది మెహందీ విక్టోరియన్ పెండెంట్ అండి. మధ్యలో వచ్చేసి కుందన్ స్టోన్ వస్తుంది, బిగ్ కుందన్ స్టోన్. ఇలా చుట్టూతో దీనికి కూడా గుత్తపూసలు ఇచ్చేసి కింద ఒక చిన్న మోనాలిసా కాంప్లిమెంటరీగా ఇలా చిన్న మోనాలిసా బీడ్ ఇచ్చేసాము. వెనకాల ఇలా విక్టోరియన్ పాలిష్ కదండి, ఇలా వస్తుంది. ఈ లాకెట్ని మ్యాచ్ చేయడం కోసం ఇలా పర్పుల్ కలర్, ఇది మెరూన్ కలర్ స్టోన్ వేసాం కదా, సారీ, ఆ మెరూన్ కలర్ పంప్కిన్ బీడ్స్ వేసామండి పైన, గ్లాస్ పంప్కిన్ బీడ్స్. దానిపైన చిన్న చిన్న సర్కిల్ రింగ్స్ వేసామండి, స్టోన్ రింగ్స్. చక్రాలు అంటారండి దీన్ని, చక్రాలు వేసాము, స్టోన్ చక్రాలు. అలా కాంప్లిమెంట్ చేయడం కోసం 4 ప్లేసెస్లో వేసాము. వెనకాల యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసి ఒక గోల్డ్ మైక్రో గోల్డ్ పాలిష్ బాల్ ఇచ్చేసి 4 హోల్ హుక్ వేసాము. థర్డ్ మోడల్ వచ్చేసి ఇది హాఫ్ మూన్ షేప్లో ఉన్న పెండెంట్ అండి. బ్యాక్ సైడ్ ఇలా వచ్చేస్తుంది. అండ్ కట్టుతీగతో చేసిన బ్లాక్ బీడ్స్ అండ్ చంద్రహారం చైన్ 2 యూజ్ చేసామండి 3 ప్లేసెస్లో. ఇలా హోల్ లుక్, కంప్లీట్ లుక్ ఇలా ఉంటుందండి. ఇలా బ్యాక్ సైడ్ కూడా ఇలా స్పినల్స్ యూజ్ చేసేసి ఎండింగ్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చి ఇలా 4 హోల్ హుక్ ఇచ్చామండి. చాలా బాగుంటుందండి. ఇది కంప్లీట్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. నెక్స్ట్ మోడల్స్ అండి ఇవి వచ్చేసి డబల్ లైన్లో కట్టుతీగలో చేసామండి. డబల్ లైన్లో నేను ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇది ఫస్ట్ మోడల్ అండి. డబల్ లైన్లో ఇలా వచ్చేస్తుందండి. గుత్తిపూసల్ని ఇలా లారియల్ బీడ్స్ని, ఇది రౌండ్ లారియల్ బీడ్స్ కాదండి, రైస్ పర్ల్స్ లాగా వస్తాయండి, గమనించండి. ఇలా ఒక కట్టుతీగకి ఎక్కించేసి పెండెంట్ లాగా చేసి ఈ డబల్ లైన్కి అటాచ్ చేసామండి. ఎందుకంటే ఇది హెవీగా ఉంది కదా, జనరల్గా సింగిల్ లైన్ వేస్తే అంత లుక్ రాదు అని చెప్పి డబల్ లైన్ కట్టుతీగ వేసామండి. చూడండి, నైస్ ఫినిషింగ్ వచ్చేస్తుందండి. అంతా కట్టుతీగతో చుట్టడం కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నీట్గా మీకు ఎక్కడ గుచ్చుకోకుండా అలా ఉంటుందండి. బ్యాక్ సైడ్ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఒక పర్ల్ ఇచ్చేసి, అంటే ఇక్కడ పర్ల్స్ యూజ్ చేసాం కాబట్టి పర్ల్ యూజ్ చేసి ఇక్కడ స్వరోస్కి పర్ల్ అండి ఇది. ఇలా వెనకాల 4 హోల్ హుక్ వేసేసామండి. కంప్లీట్ లుక్ వచ్చి దీనిది ఇలా ఉంటుందండి. నెక్కి వేసుకుంటే కూడా ఎలా ఉంటుందో చూడాలి అంటే ఒకసారి నాకు స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి. నెక్కి వేసుకున్న పిక్స్ కూడా మీకు షేర్ చేస్తాను వాట్సాప్లో. ఇది సెకండ్ మోడల్ అండి బ్లాక్ బీడ్స్. ఇది నక్షి ఫినిషింగ్లో వచ్చి పికాక్ మ్యాంగో షేప్లో వచ్చి, మ్యాంగో షేప్లో కూడా లోపల పికాక్ వచ్చిందండి. మల్టీ కలర్ పెండెంట్ నక్షి ఫినిష్ వచ్చేస్తుంది. ఇది సేమ్ వెనకాల ఇలా ఉంటుందండి. పైన వచ్చేసి డబల్ లైన్ యూజ్ చేసామండి. కొంచెం పెండెంట్ హెవీగా ఉంది కదా, అందుకని డబల్ లైన్ యూజ్ చేసాము. ఇక్కడ కూడా నక్షి ఫినిష్లో ఇలా ఉన్న బాల్స్ ఇచ్చేసామండి, నక్షి బాల్స్. ఇట్లా 2 ప్లేసెస్లో ఇచ్చేసి వెనకాల కాంప్లిమెంటరీగా ఇందాక పర్ల్స్ యూజ్ చేసాం కాబట్టి కింద పెండెంట్లో, పైన ఫినిషింగ్లో పర్ల్ యూజ్ చేసాం. ఇక్కడ గోల్డ్ బాల్ యూజ్ చేసామండి మైక్రో. దీని కంప్లీట్ లుక్ వచ్చేసరికి ఇలా వస్తుందండి. ఇది డబల్ లైన్లోనే పగడాలతో చేసిందండి. ఇది ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను, కాకపోతే ఈ క్వాలిటీ బాగుంది అని చెప్పి తీసుకున్న వాళ్ళు ఇద్దరు చెప్పారండి. అందుకని మీకు మళ్ళీ ఒకసారి మేక్ చేసి చూపిస్తున్నాము మోడల్ని.
అవైలబిలిటీ ఉంది అని చెప్పడానికి. ఇట్లా డబల్ లైన్లో పగడాలతో చేసామండి. ఎండింగ్లో కూడా ఇలా పగడాలు ఇచ్చేసి హుక్ ఇచ్చామండి. చూడండి చాలా నైస్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా చేసామండి. అప్పుడు చాలా హిట్ అయింది ఇయర్ రింగ్స్ కూడా. ఒక 2 మెంబర్స్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నారండి ఇలా. నైస్ ఫినిషింగ్ వచ్చేస్తుందండి ఇయర్ రింగ్స్ కూడా. మీకు ఇలానే వేరే పగడాలతోనే కాకుండా కింద వేరేవి చేసి ఇవ్వమన్నా కానీ చేసిస్తామండి. ఇది కంప్లీట్ సెట్. ఇది ఇలానే తీసుకున్నారండి వాళ్ళు కంప్లీట్ సెట్ ఇద్దరు. చాలా బాగుందని చెప్పారు. అందుకని నేను మళ్ళీ ఈ వీడియోలో మీకు కంప్లీట్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చూపిద్దామని ఇది మళ్ళీ మేక్ చేసి పెట్టాను మీకోసమని. చాలా బాగుంటుందండి. ఒకసారి షార్ట్స్లోకి వెళ్ళి చూడండి, వేసుకున్న వీడియో కూడా ఉంటుందండి ఇది. ఇందాకటి దాకా మనం కట్టుతీగలో కానీ నార్మల్ బ్లాక్ బీడ్స్లో కానీ మోడల్స్ చూసాం కదండి. ఇవి వచ్చేసి బ్లాక్ బీడ్స్లోనే ఇలా సింపుల్ బ్లాక్ బీడ్స్ యూజ్ చేసి కింద ఇలా పెండెంట్స్ లాగా వేసామండి. నేను వీటి గురించి కూడా ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రెండు అయితే ఆల్రెడీ మన షార్ట్స్లో ఉన్నాయండి. కాకపోతే ఇది బాగా తీసుకున్న మోడల్ అండి. ఒక 3-4 మెంబర్స్ తీసుకున్న మోడల్. అందుకని మళ్ళీ చూపిస్తున్నాను మీకు నేను. ఒక్కొక్క దాని గురించి చూద్దామా అండి ఇప్పుడు. ఫస్ట్ మోడల్ వచ్చేసి ఇలా మోనాలిసా బీడ్స్లో చేసామండి, యాంటిక్ బాల్స్లో. ఇక్కడ వచ్చేసి యాంటిక్ పికాక్స్ వచ్చేస్తాయండి. పికాక్ చాలా నైస్ డీటెయిలింగ్ ఉంది. పికాక్ ఫెదర్స్తో సహా నీట్గా డీటెయిలింగ్ ఉందండి. బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చేస్తుంది. చాలా నైస్గా ఉంటుందండి. యాంటిక్ ఫినిషింగ్కి మ్యాచ్ అవ్వడానికి యాంటిక్ బాల్స్ వేసాము. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇలా గోల్డ్ పాలిష్ కదా, ఇది నక్షి ఫినిషింగ్లో ఉంది కదా, కాబట్టి సేమ్ మనము ఇలా నక్షి బాల్ కూడా గోల్డ్ ఫినిషింగ్లో వేసాము. అలానే సేమ్ ఇలానేనండి. డీటెయిలింగ్ అనేది మన దగ్గర ఎంత బాగుంటుంది అని చూపించడానికి చెప్తున్నాను. ఇది ఫస్ట్ మోడల్ అండి. కంప్లీట్ లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి సెకండ్ మోడల్ అండి. ఆల్రెడీ షార్ట్స్లో ఉంది, కానీ ఇది నైస్ మోడల్ అండి. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి రివ్యూ వచ్చింది. వెనకాల మెహందీ పాలిష్ అండి ఇది, కాబట్టి వెనకాల కూడా లాకెట్ చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లాగా అనిపిస్తుంది. ఇవన్నీ మ్యాంగో పెండెంట్స్ అండి. ఇక్కడేమో 3 గుర్తులాగా వచ్చేస్తుంది. ఇవి ఈ బీడ్స్ గురించి చెప్పాలండి మీకు. ఎస్పెషల్లీ ఈ బీడ్స్ వచ్చేసి స్క్వేర్ షేప్లో బాక్స్ షేప్లో ఉంటుందండి. బాక్స్ షేప్లో ఉన్న బ్లాక్ డైమండ్స్ అండి ఇవి. బ్లాక్ డైమండ్స్ చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. వెనకాల కూడా ఇలా లాంగ్ హుక్ ఇచ్చేసామండి. ఇవి కాస్ట్లీ బీడ్స్ కాబట్టి ఎఫర్ట్ చేయలేమండి ఎక్కువ వేస్తే. సో కాబట్టి ఎక్కువ హుక్స్ ఇచ్చాము, బ్యాక్ సైడ్ కనిపించదు కాబట్టి. ఇలా ఉంటుందండి దీని లుక్. అంటే మీకు సేమ్ ప్యాటర్న్లో ఉన్న వాటిని మన దగ్గర అవైలబిలిటీ చెప్పడానికి మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి మళ్ళీ. సారీ ఫర్ ది ట్రబుల్. ఇది వచ్చేసి సింపుల్ మోడల్ అండి. ఇది కూడా ఇది 4mm ఆనెక్స్ అండి. ఆనెక్స్ మధ్యలో మనం ఇలా యాంటిక్ ఫినిష్లో ఉన్న డ్రాప్స్ వేసేసామండి, సర్కిల్ డ్రాప్స్. వెనకాల ఇలా వస్తుందండి సేమ్. ఇది కూడా సేమ్ ప్యాటర్న్ అండి. అందుకే మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది నెక్కి వేసుకుంటే. మీకు షార్ట్స్లో ఉందండి, నేను అప్లోడ్ చేశాను, కింద లింక్ చేయడానికి చూస్తానండి. నైస్ ఫినిషింగ్ వచ్చేస్తుందండి అన్నీ. నెక్స్ట్ సెట్ ఆఫ్ మోడల్స్లోకి వెళ్ళిపోదామా అండి. ఇది నెక్స్ట్ మోడల్ అండి. ఇలా వచ్చేసింది. ఈ పెండెంట్ అనేది నార్మల్గా బయట నుంచి తెచ్చి వేసిందేనండి. జీజే పాలిష్ పెండెంట్. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందండి. జీజే పాలిష్ పెండెంట్. ఇది వచ్చేసి క్రిస్టల్ అండి. ఇలా అల్లరి. ఇది హ్యాండ్ మేడే, కానీ ఇది రెడీమేడ్గా వచ్చిందండి. రెడీమేడ్గా తెచ్చుకున్నాను నేను ఇలా. ఇది వచ్చేసి ఇక్కడ థ్రెడ్ వస్తుంది. ఇక్కడ అన్ని క్రిస్టల్ అండి. క్రిస్టల్ని ఇలా అల్లారు చాలా నీట్గా. షైనింగ్ చూడండి అసలు, ఆ క్రిస్టల్ షైనింగ్స్. క్రిస్టల్స్ కాదండి, సారీ, స్పిన్నల్స్, స్మాల్ స్పిన్నల్స్ ఇట్లా అల్లారు. దానికి నేను ఇలా లాకెట్ అనేది పెయిర్ చేశానండి.
దీనికే సేమ్ ఇయర్ రింగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి మన దగ్గర. సేమ్ లాకెట్ లాగానే ఇయర్ రింగ్స్ కూడా. ఇదొక టైప్ అండి. అంటే మన దగ్గర అవైలబుల్గా ఉన్న మోడల్స్ అన్నీ మీకు చూపిద్దామని చెప్పి ఈ రెడీమేడ్ చైన్ కూడా నేను దీనిలో ఇంక్లూడ్ చేస్తున్నానండి ఈ వీడియోలో. నెక్స్ట్ మోడల్ చూద్దామండి. కంప్లీట్ సెట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. వెనకాల హుక్ కూడా దీనికి కూడా చాలా ప్రీమియం క్వాలిటీ హుక్ ఇచ్చారండి. బయట నుంచి తెచ్చినా కానీ మనము కంప్లీట్ లుక్ ఇలా వస్తుందండి. వచ్చేసి నెక్స్ట్ మోడల్ అండి. ఇది థ్రెడ్ మోడల్. మీకు ఐడియా ఉండుంటుందండి అందరికీ. థ్రెడ్ మోడల్లో ఇలా బ్రెయిడ్ ఎలా అల్లుతారో, అంటే జడ ఎలా అల్లుతారో అలా అల్లుతారండి థ్రెడ్ మోడల్లో. థ్రెడ్ మోడల్ వచ్చేసి నేను ఈ లాకెట్ పేర్ చేశానండి దీనికి. మెహందీ పాలిష్ పెండెంట్ అండి ఇది. దీనికి పేర్ చేశాను. ఇలా వచ్చేస్తుందండి నీట్గా. వెనకాల వచ్చేసి ఇలా 4 హోల్ హుక్ చూడండి క్వాలిటీ. ఇలా వస్తుందండి కంప్లీట్ లుక్ వచ్చేసరికి. ఇదేంటంటే కంప్లీట్ హ్యాండ్ మేడ్ అండి ఇది. ఇందాకటి దాకా చూపించినవన్నీ ఆల్రెడీ మేక్ చేసినవి తెచ్చి బ్లాక్ బీడ్స్ మనము కింద లాకెట్స్ కానీ బీడ్స్ కానీ యాడ్ చేసి దానికి బ్యూటీ తెచ్చాము. ఇది వచ్చేసి కంప్లీట్ హ్యాండ్ మేడ్ అండి. బాక్స్ షేప్లో ఉన్నదండి ఇది. బ్లాక్ డైమండ్స్ కట్టుతీగతో చేశారు. చాలా బాగుంటుందండి. 18 ఇంచెస్ వస్తుంది. ఇది డబల్ లైన్లో బ్లాక్ డైమండ్స్ ఏనండి. ఇది వచ్చేసి రౌండ్ షేప్ బ్లాక్ డైమండ్స్ ఇలా కట్టుతీగతో చేసింది. వెనకాల కూడా హుక్ చూడండి. ఇది కంప్లీట్ హ్యాండ్ మేడ్ అండి. ఎవరికైనా ఇదే సేమ్ ఇదే డబల్ లైన్లో కావాలన్నా చేసిస్తాము. ఇది 4 లైన్లో కావాలన్నా చేసిస్తాం. 5 లైన్లో మీకు ఎన్ని లైన్స్ యాడ్ చేయమంటే అన్ని లైన్స్లో యాడ్ చేయగలమండి. ఇది 2 లైన్స్ సింగిల్ లైన్లో కూడా చేయొచ్చండి. ఏదైనా సరే ఇది 18 ఇంచెస్ ఉంటుంది 2 లైన్స్ది. ఇది వచ్చేసి 16 ఇంచెస్ ఉంటుందండి. ఇది ఇంకో మోడల్ అండి హ్యాండ్మేడ్లో. కంప్లీట్ హ్యాండ్మేడ్ కట్టుతీగతోనండి. ఇక్కడ చూసారా డబుల్ బ్లాక్ డైమండ్స్ యూజ్ చేసామండి. అండ్ ఇది స్వరోస్కీ పర్ల్ యూజ్ చేసాం చూడండి. ఇట్లా డబుల్ బ్లాక్ డైమండ్స్ స్వరోస్కీ పర్ల్. ఇది 4mm స్వరోస్కీ పర్ల్ అండి. ఇది బ్లాక్ డైమండ్స్ వచ్చేసేసరికి 2mm అండి. ఇట్లా డబుల్ బ్లాక్ డైమండ్స్ అండి. చాలా బాగుంటుంది లుక్. వెనకాల కూడా ఇలా హుక్ ఇచ్చేసానండి. 18 ఇంచెస్ అండి ఇది కూడా లెంత్ వచ్చేసరికి. ఇప్పుడు దాకా చూసిన బ్లాక్ బీడ్స్లో మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి అవైలబిలిటీ చెక్ చేసి పేమెంట్ చేసుకోవచ్చు అండి. వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది. అండ్ ప్రైజెస్ కూడా స్క్రీన్ మీదనే ప్రతి బ్లాక్ బీడ్స్కి డిస్ప్లే చేస్తామండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా మీ ముందుకు రాబోతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఆల్.